హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మార్నింగ్ టైమే కదండి, సూర్యకిరణాలు మన గార్డెన్ మీద పడుతూ ఎంత బాగుందో నిజంగా. ఇవన్నీ చక్కగా అల్లినవి. అండ్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటి చూపిస్తానండి. ఒకసారి మీకు మొన్న మల్బరీస్ చూపించాను కదండి, గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. అవేంటంటే రోజుకి ఒక 4-5 అయితే పండిపోతున్నాయి. ఇప్పుడు చూపిస్తానండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఎంత చక్కగా పండినాయో. ఇలా పట్టుకుంటే అలా ఊడిపోతాయి అన్నమాట. అట్లా ఉంటాయి మనకి ఇవి. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుంది. ఇలా అంటే అలా వచ్చేస్తాయి. అండ్ ఇవేంటంటే మనకి గొంగల పురుగుల్లా కనిపిస్తాయి కదా, తేనె కంటా తియ్యగా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో. మామూలుగా మనం రెగ్యులర్ మల్బరీస్ తింటూ ఉంటాం కదా, దానికంటా స్వీట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇంకో 2 బాగా పండిపోయినాయి. అండ్ కొంచెం పుల్లగా తినాలనుకుంటే ఈ రెడ్ కలర్లో తెంపుకుంటే బాగుంటుంది. ఇవి అయినప్పటికీ ఇది కూడా కొంచెం స్వీట్గానే ఉంది, మరీ పుల్లగా లేవు. మామూలు మల్బరీస్ మనం తింటూ ఉంటాం కదా, దాంట్లోనైతే ఇలా పచ్చిగా ఉంటే పుల్లగా ఉంటాయి, భలే ఉంటాయండి ఉసిరికాయలాగా. ఇవైతే మటుకు అన్నీ చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. చూస్తున్నారా ఎంత పూత మీద ఉందో మొక్క అంతా కూడా. ఇవంతా పూత కాత అయిపోయిన తర్వాత మళ్ళీ హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటే మటుకు ఖచ్చితంగా మనకి ఎన్ని లాంగ్ మల్బరీస్ అయితే ఎప్పటికప్పుడు మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో.